ఈఎస్ఐ కార్డు లేక అప్పులు చేసి బతుకుతా ఉన్నాం మేము ఇలా ఉద్యోగస్తున్నాం. రైట్. సో దత్తాత్రేయ గారు, సరే, అంతకుముందు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ముందు మీతో మాట్లాడదాం. రాజకీయ పార్టీలకు సంబంధించి నిజంగా ఇందాక లక్ష్మీ గారు అన్నట్టు వాళ్ళ సమస్యలు ఏంటో చెప్పారు. దాంతోపాటు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఒక సంతకంతో నేను వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు. బట్ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ గురించి ఆలోచించట్లేదు అనేది వాళ్ళ ప్రధాన ఆవేదన. కాబట్టి అంటే అప్పటి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? నీళ్లు, నిధులు, నియామకాలు అండ్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాము అని కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళకి అన్యాయం జరిగిందనేది వాళ్ళు చెప్తున్న విషయం. అప్పుడు ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకులు ఏంటి ఇది చేయడానికి? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. మీకు యోయో టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి అంశాన్ని చేర్చిన తర్వాత అంశాల వారీగా పరిశీలిస్తే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ నేడు వచ్చింది కాదు. తెలంగాణ రాష్ట్రంలో 1990లో ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు ఏదైనా ఒక రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఆ ప్రపంచ బ్యాంకు మీరు ఏమి అంశాన్ని పెట్టి మీరు నిధులు తీసుకోబోతున్నారు అన్నప్పుడు మేము ఉద్యోగుల జీతభత్యాల కంటే నిధులు ఇవ్వము, వేరే అంశాలను చూపించి నిధులు తీసుకొచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఏమైంది, ఒక ప్రభుత్వ ఉద్యోగికి ₹1,00,000 జీతం ఉంటే అదే ₹1,00,000 నలుగురిని అకామిడేట్ చేసి 25,000 రూపాయలతో సరిపెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. సో ఈ సమస్య ఎట్లా మారిందంటే మొదట కాంట్రాక్ట్ ఉద్యోగిగా మారింది. ఆ తర్వాత ఏమైందంటే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉన్నటువంటి ఈ ఏజెన్సీల వల్ల, లేకపోతే పొలిటికల్ లీడర్సే ఏజెన్సీని ఏర్పాటు చేసుకొని వాటిలో ఇన్వాల్వ్ అయిపోయి ఒక్కొక్క సంస్థకు, ఫర్ ఎగ్జాంపుల్ విద్యాశాఖకు కావచ్చు, లేకపోతే ఆర్థిక శాఖకు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా వైద్య శాఖకు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏజెన్సీలు పెట్టేసి స్వీపర్స్ కానీ, నర్సులు కానీ, డాక్టర్లు కానీ, కాంపౌండ్లు కానీ ఎవరినితే వాళ్ళని అవుట్సోర్సింగ్లో తీసుకోవడం. అట్లా తీసుకున్న తర్వాత వాళ్ళ జీతభత్య ప్రమాణాలు తగ్గినాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు తగ్గినాయి, వాళ్ళ అవసరాలు తీరలేనటువంటి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది గమనించినటువంటి కేసీఆర్ ఏమన్నారంటే, ప్రభుత్వ గ్యావిటీ ఎంత, అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల గ్యావిటీ ఎంత? తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగులు 11 లక్షల పైచలకు ఉద్యోగులు పనిచేస్తుంటే దాంట్లో ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ ట్రెజరీ నుంచి ఉద్యోగాలు తీసుకుంటున్న వారు 3,88,000 మంది. దాదాపుగా 4,26,000 మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎట్ ద టైమ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ స్టేట్ అన్నప్పుడే స్టేట్ ఫార్మేషన్ టైంకి 4 లక్షల పైసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నాయి. సో వీళ్ళందరినీ ఎట్ ఎ టైం మనం రెగ్యులరైజ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంకోటి ఏంటంటే వీళ్ళని చేసుకున్నటువంటి రిక్రూట్మెంట్ చేసుకునే విధానాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటువంటిది లేకుండా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగము ఓపెన్ కేటగిరీలో 10 ఉద్యోగాలు ఉంటే ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఉద్యోగాల రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఆ ప్రాతిపదికన వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి ఏజెన్సీ అధికారి దగ్గరికి వెళ్తే నువ్వు ₹1,00,000 ఇచ్చి ఉద్యోగంలో చేరాలని ₹1,00,000 లంచం తీసుకొని ఉద్యోగాలు నియమించుకున్నారు గతంలో. సో వాళ్ళందరినీ ఎట్లా అకామిడేట్ చేయాలన్న మేధోమథనంతో ఉన్నటువంటి కేసీఆర్ గారు పాసిబిలిటీ ఉన్నటువంటి అంశాల్లో జేఎల్, డిఎల్ రంగాల్లో ప్లస్ కొంత వైద్య శాఖలో పాసిబిలిటీ ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారు. మరి వీళ్ళందరి జీవితాలు ఎట్లా మారాలా, వీళ్ళందరి జీవితాలు ఏం కావాలా? కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చిన వాడు కాదు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి కాంట్రాక్ట్ వ్యవస్థను సమూలంగా మార్పు చేసినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఒడిదొడుకులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ జితేందర్ సింగ్ 2016లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమన్నది, ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేస్తున్నాడు అంటే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అక్కడ పనిచేస్తున్నట్టే. ఆ వ్యక్తి యొక్క మానసిక ఆలోచనలతో పాటు శారీరక శ్రమ అక్కడ దాగి ఉంది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క జీతభత్యాలు అనేటువంటివి వాళ్ళ కుటుంబ జీవనాధారం పైన ప్రభావం చూపిస్తాయి. వాళ్ళ జీతభత్యాలన్నా పెంచండి, లేకపోతే సమాన పనికి సమాన వేతనమైనా ఇవ్వండి అని చెప్పేసి ఆ జడ్జిమెంట్ చాలా క్లియర్గా చెప్పిన తర్వాత ఆ జడ్జిమెంట్కు ముందే కేసీఆర్ గారు 2014లో జీతభత్యాలు చాలా శరవేగంగా పెంచిండు. ఎంత పెంచాడో ప్లీజ్ గివ్ మీ ద టైం. ఎందుకంటున్నా అంటే ఐకేపీలో మనకు తెలుసు, ఐకేపీలో దాదాపుగా 4,143 మంది ఉద్యోగులుగా పనిచేస్తే వాళ్ళ జీతాలు ఫ్రమ్ ద బిగినింగ్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 6,260 రూపాయలు ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డబుల్ చేసిండు వాళ్ళ జీతాలు, 12,000కు పెంచిండు. ఒక ఉద్యోగి కాదు, ఒక్కొక్క ఉద్యోగికి ఇలా పెంచుకుంటూ వచ్చిండు. దాదాపుగా 4,000 పైచులకు ఒక ఉద్యోగికి జీతం పెంచిండు ఒకే దఫాలో. దాంతోపాటు 108 సిబ్బంది, మనకు తెలుసు 108 సిబ్బందికి వాళ్ళు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 1,700 పైచిలుకు ఉంటే వాళ్ళ జీతాలు కూడా 4,800 పెంచాడు. వాళ్ళకి ఎగ్జిస్టింగ్ జీతాలతో పాటు 4,500 విఆర్ఏ ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 19,345 మంది విఆర్ఏ ఉద్యోగులు, వాళ్ళు కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమానమే. దే ఆర్ నాట్ రెగ్యులరైజ్డ్. బట్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకు పర్టికులర్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి 2 సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళని రెగ్యులరైజ్ చేసినాం. మేమే రెగ్యులరైజ్ చేసినాం. వాళ్ళ జీత భత్యాలు 6,500 ఉండే, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10,500 రూపీస్ చేసినాం. ఒకటి కాదండి, మీరు విఆర్ఏ ఉద్యోగాలు పెంచినాం. తర్వాత ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు,
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్ట్ టైం లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్, అటెండర్స్ జీతం ఎంత తెలుసా? 650 మంది అటెండర్స్ వర్క్ చేస్తే 3000 జీతంతో పనిచేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7800 జీతం పెంచాడు. జిహెచ్ఎంసీలో వర్కర్స్ ఉంటారు కదా, స్వీపర్స్, అతి ఘోరం వాళ్ళ పరిస్థితి. అయితే పాపం వాళ్ళకి వచ్చే వ్యాధులు మామూలు వ్యాధులు రావు. వాళ్ళ జీత భత్యాలు కూడా పెంచాలరా బాబు. వాళ్ళు కూడా జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ దాదాపుగా ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 18,000 మంది ఎట్ ద టైమ్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్లో వర్క్ చేస్తున్నారు. షిఫ్ట్ సిస్టమ్ 18,000 మంది మార్నింగ్ వర్క్ చేస్తే 18,000 మంది ఈవినింగ్ వర్క్ చేస్తారు. సో ఈ షిఫ్ట్ సిస్టంలో వర్క్ చేస్తున్న వాళ్ళ జీతాలను ఎంత వేగంగా పెంచడం అంటే 8,500 రూపాయలు గత ప్రభుత్వాలు కాంట్రాక్ట్ పద్ధతిలో ఇస్తే కేసీఆర్ గారు 18,000 రూపాయలు చేసి. ఇవాళ మీరు అడగండి, స్వీపర్స్ని పిలుచుకొచ్చి ఒక్కరిని పిలుచుకొచ్చి అడగండి, మీకు ఇవాళ కేసీఆర్ పెంచిన జీతాలు ఇచ్చిండ్రా, గత ప్రభుత్వాలు ఇచ్చిన జీతాలు ఇస్తున్నాయా అని అడగండి. అంగన్వాడీ హోంగార్డులు అండి, పోలీస్ డిపార్ట్మెంట్లో మనం కాంట్రాక్ట్ వ్యవస్థ లేదు అనుకుంటాం కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో సైతం కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది. హోంగార్డులు ఉన్నారు పాపం, వాళ్ళ జీత భత్యాలు వర్ణనాతీతం. అదే కేసీఆర్ గారు హోంగార్డుల యొక్క జీతాలు కూడా పెంచాలని చెప్పేసి వాళ్ళ జీతం ఎంత ఉండే అంటే హోంగార్డులు చాలా తక్కువ పాపం. వాళ్ళ జీతం ఎంత అండి? 14,000 రూపాయలు ఉండే. కేసీఆర్ గారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి 27,000 రూపాయలు చేసిండు. మీరు ఏ హోంగార్డుకైనా ఇక్కడ నుంచి ఫోన్ తీసుకోండి, అంగన్వాడీ వర్కర్లను ఫోన్ తీసుకోండి, ఆశా వర్కర్లను ఫోన్ తీసుకోండి, కేసీఆర్ గారు పెంచిన జీత భత్యాలు తప్ప ఇంకెవరికైనా ఆశా వర్కర్లు తెలంగాణ రాష్ట్రంలో 27,045 మంది ఆశా వర్కర్లు వర్క్ చేస్తున్నారు. ఆ ఆశా వర్కర్ల జీతాలు 1,000 రూపాయల నుంచి 1,500 ఫ్రమ్ ద బిగినింగ్. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 6,830 రూపాయలు చేసి ఒక వర్గం దాన్ని కాదు, ఒక డెవలప్మెంట్ ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, ముఖ్యంగా ఈ వ్యవస్థ నడుస్తుందంటే నేను చెప్తా ఉన్నాను, నేను చాలా ఛాలెంజింగ్గా చెప్తా ఉన్నా, వీళ్ళందరి శ్రమ వల్ల ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల రంగంలో ఉన్నటువంటి ఏ రంగమైనా తీసుకోండి, మీరు విద్యాశాఖ తీసుకోండి, వైద్య శాఖ తీసుకోండి, మున్సిపల్ శాఖ తీసుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి, ప్రజా రవాణా శాఖ తీసుకోండి, ఏ వ్యవస్థలో అయినా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి యొక్క చెమట చుక్క లేకుండా ఆ సంస్థలు నడిచే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ జీతభత్యాల కాడికి వచ్చేసరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులైనా మోర్ ఓవర్ ద డిస్క్రిమినేషన్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి రెగ్యులర్ ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి చేసేటువంటి పొజిషన్ ఒకటే సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన సీనియర్ అసిస్టెంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, నేను సీనియర్ అసిస్టెంట్ రెగ్యులర్ అనుకోండి, నేను పోతే ఈయన లేచి నిలబడాలి, నాకు నమస్తే పెట్టాలా, నాకు నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలా, నాకు ఫైల్ తీసుకొచ్చి ఇవ్వాలా. ఈ డిస్క్రిమినేషన్ మానసిక ఎంత వేదన ఉంటుందండి. చదువుకున్న చదువు ఒకటే, ఆ ఉద్యోగానికి అర్హత ఒకటే, చేస్తున్న పని ఒకటే, జీతభత్యాల విషయంలో తేడా, ఇచ్చేటువంటి గౌరవ మర్యాదల్లో తేడా, ఇంత డిస్క్రిమినేషన్ని వాళ్ళు అనుభవిస్తుంటే హౌ వీఆర్ గోయింగ్ టు సార్ట్ అవుట్ దిస్ ప్రాబ్లం అంటే ప్రస్తుత ప్రభుత్వం చాలా చెప్పింది. నేనేమంటున్నా అంటే ఏ ప్రభుత్వాలైనా కూడా అసాధ్యమైనప్పుడు మాట ఇవ్వకూడదు, సాధ్యమైనప్పుడు. ఇప్పుడు వాళ్ళకు ఆశ పెరుగుతుంది కదండి, వాళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు జీతంలో జాయిన్ అయినప్పుడు ఒంటరిగా జాయిన్ అవుతాడు కావచ్చు, 18 ఏళ్ళకు 20 ఏళ్ళకు ఉద్యోగంలో చేరుతాడు. కానీ జీతంలో జాయిన్ అయిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఏం చేస్తుంటా అంటే పలానా రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా కాంట్రాక్ట్ చేస్తున్నాడు, ఎన్నడో ఒక రెగ్యులర్ అయిపోతుంది అంటే పిల్లనిచ్చే మామూడు 5 లక్షలు ఇచ్చాడు, 10 లక్షలు ఇచ్చి పిల్లనిస్తాడు. పిల్లనిచ్చిన తర్వాత జీతంలో చేరిన తర్వాత జీతం పెరగదు, ఇటు రెగ్యులర్ కాదు. తీరా కుటుంబ అవసరాలు పెరుగుతూ ఉంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత ఒక పాపను బాబు పుడతారు, మళ్ళీ డబ్బులు ఖర్చులు అవుతాయి. తల్లి ఉంటారు, మళ్ళీ వృద్ధుల వికలాంగులు తండ్రులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఇట్లా ఆర్థిక ఇబ్బందులతోటి మానసిక వేదన, చేస్తున్నటువంటి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు లేకపోవడం, సో సమాజంలో చిన్న చూపు, మళ్ళీ ఏం ఉద్యోగం అంటే కాంట్రాక్ట్ ఉద్యోగి అని చెప్పేసి. సో ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వాలను నడపడానికి స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ సిస్టమ్. సో మై ఆబ్జెక్షన్ ఇస్ దట్, నేను ఇప్పుడు ఒక పార్టీ ప్రతినిధిగా కాదు, నిజంగా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులలో మా కుటుంబంలో కూడా ఉన్నారు కాబట్టి ఏ కుటుంబాలనే ఉంటారు, కామన్ అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల గ్రావిటీ 3,80,000 అని చెప్పిన కేసీఆర్ గారు ఒక కమిషన్ వేసాడు, 2 లక్షల ఉద్యోగాలు తేలి అన్నారు. రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు మేము మొదటి సంవత్సరంలో ఇచ్చేస్తామన్నాడు. ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలే. సో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది, సంక్షేమ పథకాల ప్రక్రియ ఆగిపోయింది. పోనీ అట్లీస్ట్ వాళ్ళ జీతభత్యాలన్నా ప్రస్తుతం పీటీఐ ప్రకారం అంటే ఒక వ్యక్తి యొక్క జీతం చేస్తున్నప్పుడు, డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక సంవత్సర కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎన్ని పెరిగినాయి, ఒక కుటుంబం నివసిస్తున్నటువంటి వ్యక్తికి ఇంటి అవసరాలు ఎన్ని పెరిగినాయి, కరెంటు బిల్లు ఎంత పెరిగింది, ప్రభుత్వం పెంచిందా లేదా కరెంటు బిల్లులు, ప్లస్ బస్సు టికెట్లు పెంచిందా లేదా, పెంచింది. లేకపోతే బియ్యం, కేజీ బియ్యం ఆయన ఉద్యోగంలో చేరినప్పుడు ఎప్పుడుండే, లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేనాడు కేజీ బియ్యం 40 రూపాయలకు దొరికితే ఇవాళ సంవత్సరం తర్వాత అది 45 రూపాయలకు దొరుకుతున్నప్పుడు మరి 5 రూపాయలు కేజీ బియ్యం మీద పెరిగినాయి కదా, కేజీ కందిపప్పు మీద కూడా పెరిగినాయి కదా, ఆయిల్ మీద కూడా పెరిగినాయి కదా. మరి వై నాట్ యు ఆర్ ఎక్స్టెండింగ్ ఆర్ ఎన్హాన్సింగ్ ఇస్ దేర్ సాలరీ, వాళ్ళ సాలరీ కూడా పెరగాలి కదా. మేము అనేది ఏంటంటే ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు ఫిట్మెంట్లు ఇస్తారు, వాళ్ళ శాలరీలో ఎన్హాన్స్మెంట్లు ఇస్తారు, వాళ్ళకు డిఏలు ఇస్తారు. కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వచ్చేసరికి వాళ్ళ జీతాలు పెంచకపోగా, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించకపోగా, ప్లస్ ఇప్పుడు జిఎస్టీ పేరు మీద కొత్త నాటకం ఏంటంటే ఈ ఏజెన్సీలు అన్నీ కూడా కుమ్ముక్కైపోయి.
నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వ రంగ సంస్థల్లో భాగస్వాములైనటువంటి వ్యక్తుల చేతుల్లోనే ఈ ఏజెన్సీలు ఉంటాయి. ఎవరిని పెడతారు? ఇప్పుడు గజ్జల కాంతమన్న ఇంకా కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఇక్కడికి వచ్చిండు, ఆయన ఎమ్మెల్యేను ఎంపీ ఉంటేనేమో ఒక ప్రభుత్వం దగ్గరికి రిప్రజెంట్ చేసేవాడు, ప్రభుత్వ పార్టీ బాధ్యతలో ఉన్నాడు, ఒక చైర్మన్ కానీ ఇంకేదో ఉంటే చేసేవాడేమో. ఎవరైనా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వీళ్ళ రిప్రజెంటేషన్ తీసుకుపోయి వాళ్ళ డిమాండ్స్ ఏంది, ఏం అడుగుతున్నారు, ఎందుకోసం వీళ్ళు ఇంత ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు, వీధి పోరాటాలు ఎందుకు చేయాల్సి వస్తుంది, ఇందిరా పార్క్ వద్ద ధర్నా ఎందుకు చేస్తున్నారు, మరి దీనికి సొల్యూషన్ ఏందనేటువంటిది ఒకటి వేయాలి కదా. నీకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది, చేయట్లేవు. అట్లీస్ట్ ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీత భత్యాలు ఏంది, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏంది, వీటిపైన వాళ్ళు ఒక కమిటీ చేస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకుంది, వి షుడ్ అప్రిషియేట్ దెమ్. ఏముంటుందంటే ఈ జిఎస్టీలు కట్ కావు, వాళ్ళకు ఒక్కొక్క ఉద్యోగికి 3,950 రూపాయల జిఎస్టీ కట్ అయితే వచ్చే జీతమే దాదాపుగా 22,000 జీతం ఉంటే వాళ్ళు లెక్క చేసారు, దాన్ని లెక్క చేసి ఫైండ్ అవుట్ చేసిన జీతం 22,000. ఆ ఏజెన్సీ తీసుకుంటున్నది దాంట్లో 3,950 రూపాయలు, వాళ్ళ చేతికి వచ్చేది దాదాపుగా పిఎఫ్ కట్ చేసుకోగా 15,000 రూపాయలు కూడా వస్తాయి. ఆ పిఎఫ్లు ఈఎస్ఐలు కూడా సరిగా కట్టట్లేదు అని హైదరాబాద్ లో రూమ్ మాట్లాడదాం క్రాంతి గారు. సరే, ఇవాళ ధర్నా చేశారు. మొత్తం అసలు అవుట్ సోర్సింగ్ సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సమస్య ఇది? సరే, గత ప్రభుత్వం వాళ్ళు చేయకపోవటానికి కారణాలు ఏంటి, అడ్డంకులు ఏమొచ్చాయి ఏంటి అనేది వాళ్ళు చెప్పారు. ఇప్పటి ప్రభుత్వము అంటే అంతకుముందు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అధికారంలోకి రావడానికి మీకు ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పుడు ఏం చేయట్లేదు అనేది మీరు చెప్పదలుచుకున్నారు. ముందుగా మీ టీవీ యజమానికి గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు క్రాంతి కుమార్, నేను రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్. మేడం, ఇప్పుడు ఈ రిన్యువల్ రాక మాకు 4 months నుండి జీతాలు కూడా లేవు మేడం. ఇప్పుడు కంటిన్యూ